హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఈ నెల 11వ తారీఖు అదేనండి, మొన్న నైట్ అయితే యూట్యూబ్ నుంచి అదిరిపోయే మెయిల్ అయితే వచ్చిందండి. నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఫిబ్రవరి 1, 2027న కొత్త యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే ఇచ్చేసాడు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనకి మానిటైజేషన్ అవ్వాలంటే యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ కంపల్సరీ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్లో రావాలి. అదే షార్ట్స్కి అయితే 90 రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ అయితే వచ్చి ఉండాలి కదా. దీన్ని అప్డేట్ చేసేసాడండి యూట్యూబ్. అబ్బో, మామూలుగా కాదు. ఇప్పుడు అప్కమింగ్ కంటెంట్ క్రియేటర్స్కి అయితే పెద్ద సవాలనే చెప్పాలి. అలా సిల్లీగా ఏదో టైంపాస్కి ఛానల్ క్రియేట్ చేసి ఏదో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కామ్ అయిపోదాం అనుకునే వాళ్ళకైతే ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి, లిటరలీ. ఎందుకంటే అప్డేటెడ్ టర్మ్స్ ప్రకారం ఇప్పుడు ఏం చేశారంటే, ఒక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ని కామన్గా పెట్టారు. 4000 వాచ్ అవర్స్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకెళ్ళి 8000 చేశారు. అంటే లిటరలీ డబల్ చేసేసారు కదా. పోనీ షార్ట్స్లో ఏమైనా తగ్గించారా అనుకుంటే అది కూడా కాదండి. 1000 సబ్స్క్రైబర్స్ కామన్గానే, అలాగే 90 డేస్ అంటే 3 మంత్స్ లోపు 10 మిలియన్ వ్యూస్ ఉండాలి కదా. దాన్ని 20 మిలియన్ వ్యూస్ ఉంటేనే ఇక నువ్వు మానిటైజేషన్కి అప్లై చేయగలవు. అసలు ఏమన్నా షాకా అంటే మామూలు షాక్ కాదు. ఇది జనవరి 31 లోపు గనక మీరు ఏదైనా ఛానల్ రన్నింగ్ చేస్తుంటే మానిటైజేషన్ అవ్వకుండా ఈ 4000 వాచ్ అవర్స్ కానీ 10 మిలియన్ వ్యూస్ కానీ ఇది జనవరి 31 దాకే పనిచేస్తుంది. వన్స్ మీరు గనక ఫిబ్రవరి 1కి ఎంటర్ అయిపోయారా, మీరు 8000 వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి, లేదంటే షార్ట్స్లో 20 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోవాలి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, లాస్ట్ 4 ఇయర్స్లో $100 బిలియన్ అంట క్రియేటర్స్కి మన యూట్యూబ్ ఇచ్చిందంట. $100 బిలియన్ అంటే ఎంత అనుకుంటున్నారు? సుమారు 9.5 లక్షల కోట్ల రూపాయలండి. అసలు ఎంత షాకింగ్గా ఉంది కదా. ఎందుకంటే కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు దేశం మొత్తం మీద. మనకైతే ఈ మ్యాసివ్గా ఈ కంటెంట్ క్రియేటర్ పెరిగింది అయితే కోవిడ్ టైంలో నుంచి అండి. ఎప్పుడైతే ఈ సోషల్ డిస్టెన్సింగ్ దెబ్బకి ఈ కాంటెంట్ క్రియేట్ చేయాలన్న ఇదితో చాలామంది మ్యాక్సిమం అయితే రంగంలో దిగిపోయారు. అలాంటి వాళ్ళకి చాలామంది ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయింది, ఛానల్ కొంతమంది అయితే బాగానే రన్ చేసుకుంటున్నారు. అప్కమింగ్ వాళ్ళకైతే చాలా ఎదురు దెబ్బే అని చెప్పాలి. 8000 వాచ్ అవర్స్ అంటే కొంతమంది ఏం చేస్తారు, షార్ట్స్ నుంచి తెచ్చుకుందామని ఒక క్రైటీరియా ఉంటుంది కదా, అచ్చంగా షార్ట్స్ నుంచి. సో షార్ట్స్ కూడాను పర్ 100 బిలియన్ వ్యూస్ వస్తున్నాయంట ఈ మన పర్ డే. చూశారుగా ఎంత వ్యూస్ ఉన్నాయో. దీనికి రెవెన్యూ కూడా క్రియేట్ చేయాలని ఒక రీజన్తో యూట్యూబ్ ఏం చెప్తుందంటే, నాకు తెలిసి అందరికీ ఈ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళందరికీ మెయిల్ వచ్చింది, నాకు కూడా మెయిల్ వచ్చింది. ఈ అప్డేటెడ్ టర్మ్స్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి జనవరి 31 లోపు. ఇలా చూపించినట్టు వచ్చి ఉంటుంది అందరికీ. కంపల్సరీగా మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీ మానిటైజేషన్ అవుతుంది. పేఅవుట్స్ అయితే మీకు వస్తాయి, లేదంటే పేఅవుట్స్ హోల్డ్లో పడిపోతాయి. సో కొత్త కంటెంట్ క్రియేటర్స్కి నా సలహా ఏంటంటే, షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్ ఉత్తమం. లాంగ్ వీడియోస్ ద్వారానే మీరు తెచ్చుకుంటే గ్రోత్ అయితే ఉంటుంది. సో షార్ట్స్కి ఇంకో మెలిక ఏం పెట్టారో తెలుసా, 20 మిలియన్ వ్యూస్ 90 డేస్లో తెచ్చేసుకున్నాను, ఎట్లా అట్లా కింద మీద పడి ఇంకా ఛానల్ ఇంకా మనం రన్ చేసుకోవచ్చా, కొంచెం గ్యాప్ ఇచ్చుకోవచ్చా అనుకుంటే అస్సలు కాదండి. మళ్ళీ మీకు పేఅవుట్ రావాలంటే మళ్ళీ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉండాలి అగ్రిగేట్. మీరు మొత్తం చూసుకుంటే క్యూములేటివ్గా అక్కడ కనుక లేదా పేఅవుట్ మటుకు రాదు. యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, కానీ పేమెంట్ అయితే అసలు ₹1 రాదు. సో ఇంత పకడ్బందీ చేయడానికి రీజన్ ఏంటంటే, కాంటెంట్ క్రియేటర్ పెరిగిపోయి అమౌంట్ కూడా మ్యాసివ్గా ఇస్తున్నారు కాబట్టి. సో సిల్లీగా ఆడుకుంటూ పాడుకుంటూ చేసే యూట్యూబ్ ఛానల్స్కి అయితే ఇది పెద్ద ఎదురు దెబ్బ. వాళ్ళకి అసలు టైంపాస్ చేసే వాళ్ళకైతే వేస్ట్ అండి యూట్యూబ్ చేయటం. ఇప్పుడు చాలా సీరియస్గా చేసే వాళ్ళకైతేనే బెస్ట్ నా దృష్టిలో. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఛానల్ ఇన్యాక్టివ్ అయిపోయి ఉంటుంది. అలా ఇన్యాక్టివ్ అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా 90 డేస్లో 10 మిలియన్ 1 మిలియన్ ఉండాలండి వాళ్ళకి. లేదంటే లాస్ట్ 365 డేస్లో ఈ 1000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇలా ఉంటేనే మీరు ఇన్యాక్టివ్ ఛానల్లో పడిపోదు, యాక్టివ్గానే ఉన్నట్టు మీ లెక్క. సో ఎటు చూసినా షార్ట్స్లో బీభత్సంగా వ్యూస్ అయితే వస్తేనే మీ ఛానల్ అయితే రన్నింగ్లో ఉంటుంది. సో ఇంత దెబ్బ వేసాడు ఏందబ్బా యూట్యూబ్ మామ అనుకుంటే, షార్ట్స్లో కూడా పే అవుట్ ఇవ్వాలని, యాడ్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారండి. ఎవరైతే ఈ ప్రీమియం కంటెంట్ ఉంటారు కదా, వాళ్ళకైతే యాడ్ ఫ్రీగా వస్తుంటుంది. అలా ప్రీమియం లైట్ అనే ఒక వర్షన్ తెచ్చి దాంట్లో ఈ షార్ట్స్ మధ్యలో యాడ్స్ ఇంక్లూడ్ చేసి రెవెన్యూని మన షార్ట్స్ నుంచి కూడా రావాలి
అని చెప్పి యూట్యూబ్ అయితే ఆలోచిస్తుంది. సో ఫిబ్రవరి 2027 నుంచి అయితే మనకి కొత్తగా షార్ట్స్లో కూడా యాడ్స్ రన్ అవ్వబోతున్నాయి. సో సీరియస్ కంటెంట్ ఎవరైతే చేయాలనుకొని కంటెంట్ని బాగా మన స్కిల్ని అందరికీ చూపించాలి, మన ఛానల్ నుంచి అందరికీ హెల్ప్ అవ్వాలి అని ఆ మైండ్ సెట్ కనుక మీకుంటే ఈ 8,000 వాచ్ అవర్స్ కానీ లేదంటే 90 డేస్లో మన 20 మిలియన్ వ్యూస్ కానీ తెచ్చుకోవటం సింపులే. సరదాగా వచ్చే వాళ్ళకైతే ఇది పెద్ద ఎదురు దెబ్బ. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి మన ఛానల్లో ఫస్ట్ టైం మనం యూట్యూబ్ రిలేటెడ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నాతోటి అందరూ యూట్యూబ్ కమ్యూనిటీ, మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న ఈ కాంటెంట్ క్రియేటర్స్ అందరికీ ఇది ఒక పెద్ద హెచ్చరిక లాంటిదే కాబట్టి సో జాగ్రత్తగా మనందరం యూట్యూబ్లో ఈ కాంటెంట్ అయితే క్రియేట్ చేద్దాం, మన ఛానల్ అయితే గ్రో చేసుకుందామని. లెట్స్ గ్రో ఈచ్ అదర్ అండి. తెలుగు కమ్యూనిటీ మన యూట్యూబ్లో చాలా తక్కువ ఉంది కాంటెంట్ క్రియేటర్స్లో. సో మనం నార్త్తో పోలిస్తే సౌత్లో మన తెలుగు కమ్యూనిటీ చాలా తక్కువే. మనందరం ఒకరినొకరు హెల్ప్ చేసుకుందాం, అందరి ఛానల్స్ని గ్రో అవ్వాలనైతే నేను అనుకుంటున్నాను. సో ఈ అప్డేటెడ్ టర్మ్స్ ఆల్రెడీ ఎవరైతే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అయిపోయి మీకు మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. మెయిల్ రాకపోతే సడన్గా యూట్యూబ్ స్టూడియోలో యాప్లో కూడా మీరు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, అన్నీ యాక్సెప్ట్ చేయాలి ఆ టర్మ్స్ అన్నీ. లేదనుకుంటే బ్రౌజింగ్ మన డెస్క్టాప్లోకి వెళ్ళి మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడైనా కూడాను మీరైతే ఈ అప్డేటెడ్ టర్మ్స్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ చేయకపోతే పే అవుట్స్ రావు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చారా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఆగండోయ్, మనం వాట్సాప్లో కూడా వచ్చేసామండి మున్నా వ్లాగ్స్ ఛానల్. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదా, ఫాలో చేయలేదా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే మాత్రం కొట్టేయాలా. ఎందుకంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్లో కూడా దొరుకుతుంది.